సో బ్రేకింగ్ చూస్తున్నాం. సాధారణంగా పంటలు పండే భూమికి గిరాకీ ఉంటుంది. కానీ వరంగల్ జిల్లాలోని ఓ 6 ఎకరాల భూమికి మాత్రం పంటలతో సంబంధం లేకుండా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆ భూమిని కౌలుకు తీసుకుంటే రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావచ్చనే ప్రచారంతో స్థానిక రైతులు దానికోసం పోటీ పడుతున్నారు. ఇటీవల పొలంలో పురాతన బంగారు ఆభరణాలు బయటపడటంతో ఈ భూమి మరోసారి వార్తల్లో నిలిచింది. దీంతో నిధుల కోసం జనం ఎగపడటం, హక్కుల కోసం పాత కొత్త యజమానుల మధ్య వివాదం మొదలవడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అది రాగిది ఉన్నదో అది తెలియదు ఇంకా అది గింతంత ముంగ అది అసలు ఆయన ఆమెడు 10 సంవత్సరాలు అవుతుంది. ఆయనకు ఏం హక్కు అని అట్లా చెప్తాడు. ఆయనకు ఏం భూమి మీద హక్కు ఉన్నదా? ఆయనకు అసలు ఆయన ఆమెడు 50 తులాలు బంగారం దొరికితే చెన్నారావుపేట మండలం కోపాకులపాడు గ్రామంలోని ఈ 6 ఎకరాల భూమిని 10 ఏళ్ల క్రితం చెన్నారావుపేటకు చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈరియా తండాకు చెందిన రైతొకరు కౌలుకి తీసుకుని పత్తి సాగు చేస్తున్నారు. జూన్ 24న వర్షాలు పడటంతో చేనులో కలుపు తీసేందుకు మహిళా కూలీలు వెళ్లారు. పని చేస్తుండగా వారికి మట్టిలో నుంచి కొన్ని పురాతన బంగారు ఆభరణాలు లభించాయి. మొదట ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని ప్రయత్నించినా ఊరంతా తెలియడంతో భూమి యజమాని దృష్టికి వెళ్ళింది. అయినా కూలీలను విచారించగా వారు దొరికిన బంగారాన్ని అప్పగించారు. వెంటనే యజమాని ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేశారు. మేము గత 5 సంవత్సరాల కింద నా కుటుంబ అవసరంతో భూమి 6 ఎకరాల భూమి అమ్మిన రాజర ప్రతాపరెడ్డికి. అతను కొన్నాక కౌలుకిచ్చిండు, లంబడోళ్ళకి కౌలుకిచ్చిండు. ఆ లంబడ పేరు బూక్యా బాలు. ఆయన ఈ సంవత్సరం వ్యవసాయం చేస్తుంటే అందులో కొంత బంగారం దొరికింది. సుమారు 1/2 కిలో ఉంటున్నారు. దాన్ని ప్రతాపరెడ్డి వాళ్ళంతా కుమ్ముక్కై ఇది బయటికి రాకుండా, మాకు వాటా ఇవ్వకుండా వాళ్ళే తినడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై నిన్న సాయంత్రం పోలీసులో పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిపై తగు విచారణ చేసి ఆర్కియాలజీ వాళ్ళు మాకు రావాల్సిన అవసరం మనం మాకు ఇప్పించడానికి కోరుతున్నాం. ఇప్పుడు నేను ఇది చేసేది పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం 2 సంవత్సరాలు నేను చేసేది. ఇక నాకు ఎప్పుడు నాకు కూడా దొరకలే. ఇంతకుముందు వాళ్ళకు వేరేటోళ్ళు చేసిండ్రు, ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వాళ్ళు చేసిండ్రు. మరి వాళ్ళకు దొరకలే, మాకు ఎట్లా దొరుకుతుంది సార్? అది ఎవరిదో పడిపోయింది, అది బుత్తంతా ఉన్నది ఇంతంతా. అది దొరికింది, అది నిజంగానే దొరికింది. అది కూలోళ్ళకు ఆ రోజు 10 మంది వచ్చిళ్ళు. 10 మంది వస్తే ఇంత దొరికింది. అది దొరుకుతుంది. అది మరి అది బంగారమేనో అది ఏండేనో ఏమో తెలియదు. అది దాన్ని చెక్ చెప్పిస్తే మనకు గుర్తుంటుంది, అది తెలుస్తుంది కదా. దాన్ని చెక్ చెప్పేయాలి. ఇంకా ల్యాండ్ అయినా కూడా వచ్చేసిండు. ల్యాండ్ అయినా వచ్చిండు, చూసిండు. ఈ బుత్తంతా ఇది బంగారం ఏమున్నదో ఇత్తడే ఉన్నదో అని ఆయన కూడా వదిలేసిపోయిండు. ఇదే విషయం. ఈ బుత్తాన్ దానికి బాగా దొరికినాయి అని అంటారు. అయితే మేము 10 మంది ఉన్నాం సార్ ఆ రోజు. అయితే గింతనే దొరికింది సార్. ఇక ఎక్కువ కూడా లేదు. ఇక అవి పాత పైసలు, అవి పుస్తలు, అవి ఎవరో ఇక ఆ పని వచ్చిందో ఏం చేసిందో అయితే పారేసింది కావచ్చు. అయితే గింతనే వచ్చింది. ఇక మళ్ళీ ఎమ్ముంగలు లేవు ఆ పూసలు, అవి పూసలు గింతనే ఉన్నాయి సార్. అవి ఇక బంగారం జరిగింది, బంగారం దగ్గర అని ఇక తండ అంతా ఊరంతా ఇక బొబ్బట పెట్టింది సార్. లేదు సార్, అడుగురు, అది మా అక్కది లేదు సార్. అబద్ధం ఎందుకు వాడాలి కానీ ఆయన ఉట్టిగానే ఆ చేను అమ్మిండు. ఆయనకేం హక్కే లేదు. ఇలా చేను అమ్ముకొని పోయిండు ఆయన. అది ఏమీ దొరకలే. అలా ఇంతంత ఆ ముత్తంతా ఉండే, అది ఎప్పుడుది ఉన్నదో అది ఇంతంత దొరికింది. అది చూపెట్టినాం. ఈ చిలక నీది కాదు, నాది కాదు, ఇది దొరికింది గింతంత ముత్తంతా అని వాళ్ళు కూలోళ్ళకు దొరికిండ్రు. కూలోళ్ళు అట్లా అన్నారు, అయిపోయింది. ఆయనకి ఏం హక్కు అని ఇక్కడ వచ్చి ఆయన చేసిండు అట్లా. ఆయనకి ఆయన పేరు మీద ఏమైనా పట్ట ఉన్నదా? ఇది ఆయన పేరు మీద ఉన్నదా భూమి? ఇది ఈ సంవత్సరమే 2 సంవత్సరాల నుంచే తెస్తున్నాం మేము. 10 మంది వచ్చిండ్రు. 10 మందికి అడుగు కాకుంటే ముత్తంతా దొరికింది గింతంతా. అది వెనకట అది ఎప్పుడు అది పోయింది. ఇగో ఇట్లాంటివి ఉన్నది, అది ఇట్లాంటిది. ఇది ఇగో ఈ పక్క పోయింది. అది మేము ఒక్కలం కాదు, 10 మంది ఉన్నాం. కూలోళ్ళు 10 మంది ఉన్నాం, ఒక్కరు కాదు మేము. ఇప్పుడు వీళ్ళు ఉల్లోళ్ళు కానీ మా టండోళ్ళే 10 మంది ఉన్నాం మేము. మేము గత 5 సంవత్సరాల కింద నా కుటుంబ అవసరంతో భూమి 6 ఎకరాల భూమి అమ్మిన రాజర ప్రతాపరెడ్డికి. అతను కొన్నాక కౌలుకిచ్చిండు, లంబడోళ్ళకి కౌలుకిచ్చిండు. ఆ లంబడ పేరు బూక్యా బాలు.
ఆయన ఈ సంవత్సరం వ్యవసాయం చేస్తుంటే అందులో కొంత బంగారం దొరికింది, సుమారు 1/2 కిలో ఉంటున్నారు. దాన్ని ప్రతాప్ రెడ్డి వాళ్ళంతా కుమ్ముక్కై ఇది బయటికి రాకుండా, మాకు వాటకి రాకుండా వాళ్ళే తినడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై నిన్న సాయంత్రం పోలీసులో పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిపై విచారణ చేసి ఆర్కియాలజీ వాళ్ళు మాకు రావాల్సిన సొమ్మును మాకు ఇప్పించాలని కోరుతున్నాం. ఇప్పుడు నేను ఇది చేసేది పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం 2 సంవత్సరాలు నేను చేసేది. ఇక నాకు ఎప్పుడు నాకు కూడా దొరకలే. ఇంతకుముందు వాళ్ళకు వేరేటోళ్ళు చేసిండ్రు. ఒక రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాశీరావు ఫోన్ ఇన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ కాశీరావు, వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడు గ్రామంలోని ఓ 6 ఎకరాల భూమి ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఏంటి ఆ భూమిలో పురాతన బంగారు ఆభరణాలు దొరుకుతున్నాయంటే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అసలు ఏంటి ఆ స్టోరీ ఏంటి కాశీరావు? దేవి, వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడు గ్రామంలో వెలుగు చూసినటువంటి పురాతన బంగారు ఆభరణాల వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పంటలు పండే భూమిగా మాత్రమే కనిపించినటువంటి ఈ 6 ఎకరాల పొలం ఇప్పుడు నిధి భూమిగా మారిపోయింది. పత్తి చేనులో కలుపులు తీరుస్తున్నటువంటి మహిళా కూలీలకు మట్టిలో నుంచి పురాతన బంగారు ఆభరణాలు లభించడంతో ఈ కథ మొదలైంది. ఆ క్షణం నుంచే ఈ భూమి చుట్టూ ఆసక్తి, అనుమానం, వివాదం అన్ని ఒకేసారి పెరిగాయనే చెప్పుకోవాలి. స్థానిక సమాచారం ప్రకారం జూన్ 24న వర్షాలు పడిన తర్వాత పత్తి చేనులో కలుపు తొలగించేందుకు మహిళా కూలీలు పనికి వెళ్లారు. ఆ పనిలో భాగంగా మట్టిని తొలగిస్తుండగా వారికి కొన్ని మెరిసే బంగారు వస్తువులు కనిపించాయి. అవి మొదట చిన్న ఆభరణాల్లా కనిపించిన తర్వాత అవి పురాతన కాలానికి చెందినటువంటి బంగారు వస్తువులుగా భావించడంతో గ్రామంలో కలకలం రేగింది. మొదటగా ఈ విషయాన్ని రహస్యంగా ఉంచే ప్రయత్నం జరిగిన కొద్ది గంటల్లోనే ఈ వార్త గ్రామం నుంచి మండలానికి, అక్కడి నుంచి జిల్లా అంతటా వ్యాపించింది. ఈ భూమి చరిత్ర కూడా ఈ ఘటనకు మరింత మిస్టరీని జోడిస్తోంది. చెన్నారావుపేటకు చెందినటువంటి ఒక వ్యక్తి సుమారు 10 ఏళ్ల క్రితం ఈ 6 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఏరియా తాండాకు చెందినటువంటి ఓ రైతు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నారు. అయితే గ్రామస్తుల కథనం ప్రకారం ఈ ప్రాంతం శతాబ్దాల క్రితం కాకతీయుల కాలానికి చెందిన ఆలయ ప్రాంతంగా ఉండేదని, కాలక్రమేణా అవశేషాలు భూమిలో కలిసిపోయాయనే నమ్మకం ఉంది. గతంలో కూడా ఈ భూమిలో వ్యవసాయ పనుల సమయంలో దేవతా విగ్రహాలు, బంగారు నాణాలు లభించినట్లు స్థానికులు చెప్తా ఉన్నారు. 1991లో పెద్ద మొత్తంలో బంగారం దొరికిందని, ఆ తర్వాత కూడా పలువురికి చిన్న చిన్న నాణాలు దొరికినట్లు గ్రామస్తులు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఘటనతో ఈ భూమిపై ఆసక్తి ఒకసారిగా పెరిగింది. ఈ పొలం కింద ఇంకా పెద్ద నిధి దాగి ఉందేమో అన్న ప్రచారం ఊపందుకోవడంతో భూమికి డిమాండ్ కూడా అనూహ్యంగా పెరిగింది. సాధారణంగా వ్యవసాయ భూమిగా కనిపించే ఈ స్థలం ఇప్పుడు కౌలుకు తీసుకోవాలంటే అదృష్టం కలిసి రావాలనే భావన గ్రామాల్లో నెలకొనింది. కొందరు రైతులైతే రాత్రికి రాత్రే ధనవంతులు కావచ్చనే ఆశతో ఈ భూమిపై ప్రత్యేక ఆసక్తిని చూపుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇక బంగారం దొరికిన ఘటన బయటకు వచ్చిన వెంటనే భూమి యజమాని కూలీలను విచారించి వారు అప్పగించినటువంటి బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నాడు. అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో రెవెన్యూ, పోలీసు శాఖల రంగంలోకి దిగాయి. భూమి వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించినటువంటి అధికారులు అక్కడ ఎలాంటి పురావస్తు విలువైనటువంటి వస్తువులు ఉన్నాయా అనే దానిపై దృష్టి సారించారు. ఈ వ్యవహారం పురావస్తు శాఖ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందన్న చర్చ కూడా సాగుతుంది. అయితే ఈ కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ భూమిని గతంలో విక్రయించినటువంటి పాత యజమాని కుమారుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ భూమి తమ తాతల కాలం నాటిదని, అందులో లభించిన నిధిపై తమకే హక్కు ఉందని కూడా ఆయన వాదిస్తున్నారు. బంగారం పంచుకున్న వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు స్వాధీనం చేసుకున్నటువంటి నిధిని తమకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో ఈ వ్యవహారం కేవలం నిధి లభించిన ఘటనగా కాకుండా భూమి యాజమాన్య హక్కుల వివాదం కూడా మారింది. చట్టపరంగా చూస్తే భూమి విక్రయం జరిగిన తర్వాత యాజమాన్య హక్కులు కొత్త యజమానికి బదిలీ అవుతాయి. అయితే పురాతన నిధులు, చారిత్రక విలువ కలిగినటువంటి వస్తువుల విషయంలో ప్రత్యేక నిబంధనలు అమల్లో ఉంటాయి. అందువల్ల ఈ కేసులో భూమి యజమాని, పాత యజమాని వారసులు, నిధిని స్వాధీనం చేసుకున్నటువంటి కూలీలు, అలాగే ప్రభుత్వం, ఈ 4 వర్గాల మధ్య హక్కుల అంశం చర్చనీయాంశంగా మారింది. న్యాయ నిపుణులు కూడా ఈ కేసు పురావస్తు చట్టాల పరిధిలోకి వస్తుందా లేదా అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలో ఉండగా బంగారం దొరికిందనే వార్త వ్యాపించడంతో గ్రామం ఒకసారిగా జనసంద్రంగా మారింది. ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రజలు ఆ పొలం వద్దకు చేరుకుంటున్నారు. కొందరు ఆసక్తితో వస్తుంటే మరికొందరు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ఉద్దేశంతో
మట్టిని తవ్వుతున్నారు. పగటి వేళల్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు నిఘా ఉంచుతుండటంతో రాత్రి వేళల్లో అక్రమ తవ్వకాలు పెరిగినట్లు కూడా తెలుస్తుంది. టార్చ్ లైట్లు, గుణపాలతో అర్ధరాత్రి సమయంలో పొలంలోకి ప్రవేశించి నిధి కోసం వెతుకుతున్నటువంటి ఘటనలు అధికారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ పరిస్థితితో వ్యవసాయ భూములు దెబ్బతింటం, పంటలకు నష్టం కలగటం, అనుమతి లేకుండా ప్రజలు పొలాల్లోకి ప్రవేశించినటువంటి సమస్యలు తిరిగిపోయాయి. అంతేకాకుండా పెద్ద సంఖ్యలో జనాలు గుమ్మిగూడటంతో శాంతి భద్రతల సమస్య కూడా తలెత్తే ప్రమాదం అయితే లేకపోలేదు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అక్రమ తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరిక జారీ చేశారు. మొత్తానికి ఒక సాధారణ పత్తి చేనులో మొదలైనటువంటి ఘటన ఇప్పుడు నిధి, హక్కులు, చరిత్ర, చట్టం అన్ని కలిసిన సంక్లిష్ట వివాదంగా మారింది. ఒకవైపు పురాతన బంగారం లభించిందనే ఉత్సాహం, మరోవైపు యాజమాన్య హక్కుల పోరు, ఇంకోవైపు అక్రమ తవ్వకాలు, ఈ మూడు అంశాలు కలిసి ఈ భూమి కథను మరింత ఆసక్తికరంగా మార్చాయి. ఈ కేసులో అసలు నిజాలు ఏవి, లభించిన వస్తువుల చారిత్రక విలువ ఎంత, హక్కులు ఎవరివి అన్నది తేలాలంటే అధికారుల తుది విచారణ నివేదిక కోసం ఇంకా వేచి చూడాల్సిందే. దేవి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.